సినీ నటుడు అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తెలుగు సినీ ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్య సద్దుమణిగిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకొని సినిమా లెవెల్లో రేవంత్ రెడ్డి కథ అల్లారని ఆరోపించారు బండి సంజయ్. పక్క ప్రణాళిక ప్రకారమే మజ్లిస్తో కలిసి పవిత్రమైన అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని రేవంత్ పై గన్ను ఎక్కుపెట్టారు బండి సంజయ్. అటు మజ్లిస్ పార్టీ పైన ఆయన విరుచుకుపడ్డారు. అదొక ఐరన్ లెగ్ పార్టీ అంటూ దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందని, మజ్లిస్ ను నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా అని నిలదీశారాయన. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడుకుంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. సినీ నటుడు అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తెలుగు సినీ ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్య సద్దుమణిగిన తర్వాత అసెంబ్లీ ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకొని సినిమా లెవెల్లో రేవంత్ రెడ్డి కథ అల్లారని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మజ్లిస్తో కలిసి పవిత్రమైన అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని రేవంత్ పై గన్ను ఎక్కుపెట్టారు బండి సంజయ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న ఘటనపై అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అసెంబ్లీలో ఇదే విషయాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రస్తావించారు. అక్బరుద్దీన్ ప్రస్తావించిన అంశానికి సంబంధించి సీఎం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఒక మహిళ థియేటర్ లో తొక్కిస్లాట్ లో చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ జైలుకు వెళ్లి ఇచ్చినటువంటి అల్లు అర్జున్ ను సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వెళ్లి కలవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ మృతి చెందిన మహిళ కొడుకు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే కూడా వెళ్ళలేదు అనేది సీఎం ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించి ఇక కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తుంటే, మరోవైపు బండి సంజయ్ అల్లు అర్జున్ కి బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని చెప్పేసి కూడా ఆయన మండిపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి పగపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. సంధ్య థియేటర్ లో మహిళ చనిపోయిన అంశానికి సంబంధించి అందరూ ఖండిస్తున్నారు. ఆ మహిళ ఆ కొడుకుకి సంబంధించి బాసటగా నిలుస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇటు అల్లు అర్జున్ విషయంలో ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు అన్నట్టు కూడా బండి సంజయ్ చెప్తున్నారు. ఇక నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. సినిమా లెవెల్లో కథ అల్లి అసెంబ్లీని వేదిక చేసుకొని అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు అనేది కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇక ఎంఐఎం పార్టీపై కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎంఐఎం పార్టీ ఐరన్ లెగ్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పక్కన చేరే ఆ పార్టీని నిండా ముంచింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది అని చెప్పేసి బండి సంజయ్ తన ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక హాస్టల్లో చాలా మంది ఇటు ఫుడ్ పాయిజన్ అయి కావచ్చు, పాము కాటుతో చనిపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి, మీరు ఎప్పుడైనా బాధ్యత వహించారా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మీకో న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని చెప్పేసి కూడా ఆయన నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు సీఎం బ్రదర్సే కారణం అని చెప్పేసి సూసైడ్ లెటర్ కూడా రాశాడు అని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇక మరి ఆ లెటర్ ఆధారంగా వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కూడా
బండి సంజయ్ అయితే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద అయితే నిన్న అసెంబ్లీలో సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై కావచ్చు, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి అయితే ఇటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటు కాంగ్రెస్ మిగతా పక్షాలు అల్లు అర్జున్ కావచ్చు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీని కొంత తప్పుపడుతుంటే బండి సంజయ్ అల్లు అర్జున్ కి బాధ్యతనిచ్చారు. పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఉన్నారు. ఆయన నిజంగా కూడా సినిమా సంధ్య థియేటర్ లో ఫస్ట్ రోజు చాలా మంది హీరోలు గత 50 సంవత్సరాల నుంచి కూడా సినిమాకి వెళ్తుంటారు. అక్కడ ఆ రోజు అనుకోని ఘటన చోటు చేస్తుంది. అటువంటి ఘటనలో హీరోని బాధ్యుడిని చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.